మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఈ జనవరి మాసం అంతా కూడా అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరి యొక్క పెట్టుబడులు, ఆలోచన విధానము, హార్డ్ వర్కు, ధర్మబద్ధతో కూడుకున్న జీవన విధానంలో విజయం మకర రాశి వారి సొంతం కాబోతుంది. రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు అదృష్టానికి వీరే కేంద్ర బిందువులు కాబోతారు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో సహకుటుంబ సమేతంగా ఉండబడిన వారికి ప్రేమపూర్వకమైన మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి. ఆధ్యాత్మిక తీర్థయాత్రలో మకర రాశి వారు పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో గురువు బృహస్పతి సంచారం చేయడం వలన పిల్లలు, తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, ప్రమోషన్స్ అన్నింట విజయం మకర రాశి వారి యొక్క సొంతం. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, నీటితో, నిప్పుతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగనే కుజదోష కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచారం చేయడం వల్ల దూరచూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ప్రేమ, వివాహ కార్యక్రమాలంతా కూడా అన్నింటా విజయం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. ఇకపై నుంచైనా మీరు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఏకాగ్రత, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైన దోషాలను తొలగించే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృషభ రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో మొదటి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందము వృషభ రాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో కుజ భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరణ వారందరితో కూడా మౌనం, ధ్యానం, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలగాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే మీ పైన వారికి ఇంకొంచెము ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి అనంతమైన సంపదకు, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలం. తల్లిదండ్రులతో, పిల్లలతో, సకుటుంబ సపరివార సమేతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు విజయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీ సొంతం చేయబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో రవి బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగం అంటారు. దయచేసి ప్రభుత్వ అధికారులతో, పోలీసులతో కానీ, రక్షణ శాఖతో కానీ, న్యాయశాఖతో కానీ, ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జలగండం, వాయుగండం, యంత్రాలతో, ఆయుధాలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో
తగు తిండి, తగు నిద్ర, ఆసనం, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి. అదే కాకుండా కూడా రాజ్యస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం, ఉన్నత స్థాయికి చేరుకోవడం, సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు, సభల యందు, సమావేశాల యందు పాల్గొంటూ విజయం మీ సొంతం, ఆనందానికి కొదవ లేదు అని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో రాహు ఉండడం వలన గతంలో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, హోటల్ వ్యాపారాలు కానీ, చేతి వృత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, అనేక వ్యాపార రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది మీ పైన అని చెప్పి గమనించగలగాలి. కనుక ఇన్ని రోజులు చేసిన కష్టానికి, ఇబ్బందులకు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఆసనము, ముద్రను వేయడం వలన కాళభైరవ స్వామి యొక్క ఆశీర్వాదాలతో అద్భుతమైన ఆనందానికి స్వాగతం పలికే కాలం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాలం ఆసన్నమైనప్పుడు భగవంతుడు ఏదో రూపంలో ఇలా వీడియో రూపంలో దర్శనమివ్వడం జరుగుతుంది. కనుక కలియుగ కాలంలో నరదృష్టి, శత్రు ప్రభావాల్ని తొలగించే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంది. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం. వృషభ రాశి వారికి ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలుకుదాం. కర్కాటక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. రాశిలోనే కుజభగవానుడు ఉండడం వలన కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోయే కాలమాసనమైందన్నట్టుగా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఆనందానికి అవధులు లేవు. కనుక అపార్థాలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. ఫోన్లు, ల్యాప్టాప్లు, లావాదేవీలు, మెయిల్స్, మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. లేకపోతే శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సహా ఉద్యోగస్తులతో ప్రేమపూర్వకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మీ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి గమనించాలి. అలాగనే 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. చదువుకునే విద్యార్థులకు చాలా యోగదాయకమైన కాలము. పెట్టుబడులు, బ్యాంకు లోన్లు, ఆకర్షణ అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం. అంటే ఒకవైపు ఏళ్లనాటి శనిలో ప్రభావంతో ఉండబడిన ఈ అష్టమస్థాన శని యొక్క ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక కేవలం ఈ 3 మాసాలలో వీటిని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోయే సమయం ఆసనమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక నూతనమైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి మంచి కాలము, అంటే మంచి భవిష్యత్తును ఆస్వాదించబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో రాహు ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఏదైనా ఒక పని చేసేటప్పుడు పరస్పర అవగాహన ఉండడం వలన అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అనేక రకాలుగా మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో ఉండబడిన వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ మీపై ఉంది అని చెప్పి గమనించాలి. కనుక ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుతూ కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఆసనము, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసనమైంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి. అంటే జాతకంలో గ్రహ దోషాల్ని మనమే ఎలా తొలగించుకోవాలో, గ్రహ యోగాన్ని, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పట్టాలో, కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని తొలగించే ఏకైక శక్తి కాళభైరవ స్వామికి ఉంటుంది. కనుక
స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారితో తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులు కానీ, అలాగనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లావాదేవీలు కానీ, దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో, బ్యాంకు ఉద్యోగస్తులతో, ప్రైవేట్ రంగ ఫైనాన్సులతో సకాలంలో డబ్బులు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వ్యాపార క్రయ విక్రయాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు. అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే. మీరు ధర్మంగా ఉండండి. వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు. శాశ్వతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వేయిలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది. సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, రాజసన్మానం తులారాశి వారికి కాబోతుంది. ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలగాలి. అంటే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజ, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తే కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి తులారాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి ఆచరించాలి.